సందు దొరికితే చాలు మీ పుట్టింటోళ్ళు ఏం పెట్టిరు మీ పుట్టింటోళ్ళు ఏం పెట్టిరు అని అడుక్క తినేటోళ్ళ కోసం ఈ వీడియో. అవును, మిమ్మల్ని అడుక్క తినేటోళ్ళనే అంట. మీ మనోభావాలు దెబ్బతిన్నా సరే నాకు ఫరక పడదు. అడ్డమైన మనోభావాలు దెబ్బతింటే ఎంత, తినకపోతే ఎంత. నీ ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా సరే మీ పుట్టింటోళ్ళు ఏం పెట్టిరు, నీ కొడుకు బర్త్డే అయినా సరే మీ పుట్టింటోళ్ళు ఏం పెట్టిరు, నీ కొడుకు మ్యారేజ్ డే అయినా సరే నీ పుట్టింటోళ్ళు ఏం పెట్టిరు. అంటే రేపు నీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా సరే మీ పుట్టింటోళ్ళు ఏం పెట్టిరు అని అడుగుతాయేమో నీ కోడల్నిగా. గుడి దగ్గర కూర్చుంటారు చూడు ఇట్లా బబ్బా అని, వాళ్ళకి మీకు ఏం లేదు డిఫరెన్స్. అత్తింటోలు అన్న ప్రొఫెషనల్ ఒక ట్యాగ్ వేసుకుని అడుక్కుంటారు మీరు, వాళ్ళకి ఆ ట్యాగ్ లేదు అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఆ గుడి దగ్గర కూర్చున్న మనుషులకి సిగ్గుండదు, వాళ్ళ ఆశకి హద్దు ఉండదు. ఎందుకంటే ఫ్రీగా వచ్చేది ఏదైనా సరే ఎంత వచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు. నీ కూతురు వాళ్ళ అత్తమ్మమ్మకి ఏం పెట్టినావు నువ్వు? పైసా ఓనియవు, పైసా ఖర్చు పెట్టవు నీ వియ్యంకులకి మాత్రం. ఇంట్లోకెళ్ళి పైసా ఓనియవు నీ వియ్యంకుల కోసము. ఏమనంటే నా కూతురునిచ్చుడే ఎక్కువ, ఇంకేం పెట్టాలి మీకు అని అడ్డమైన డైలాగ్స్ కొడతావు నువ్వు. నీ కోడల్ని మాత్రం అంతగానం సంకదింటావా? పెట్టరు రాబాయ్. నీ ఇంట్లో ఫంక్షన్ అయినా సరే, పెళ్ళైనా సరే, నీ కొడుకు బర్త్డే అయినా సరే, నీ కొడుకు మ్యారేజ్ డే అయినా సరే, నీకు మనవడు పుట్టి ఆ మనవడికి బారసాలనో తొట్లనో చేసినా సరే, మీ కోడలు వాళ్ళ పుట్టింటి నుంచి పైసా రాదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. యూ అన్ప్రొఫెషనల్ బెగ్గర్స్.